ఈరోజు మనం ఇంకొక మెసేజ్ని మనం గుర్తు చేసుకుంటాం. అంటే ఎలా పరిశుద్ధంగా జీవించాలనేది దేవుని యొక్క చిత్తం. ఎందుకు మన దేవుడు ఎవరంటే పరిశుద్ధుడు ఆయన. అవర్ గాడ్ ఈజ్ హోలీ, సో దట్ వీ షుడ్ లివ్ ఏ హోలీ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్. మనం కూడా ఈ లోకంలో పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని ప్రభు కోరుతా ఉన్నాడు కదా. పరిశుద్ధమైన జీవితం కొరకు మనం అనేక రుజువులు ప్రభు ఎలాంటి వాడో మనం చూడగలుగుతూ వచ్చాం. మనం కూడా పరిశుద్ధంగా జీవించాలని లేఖన భాగాల్లో చూస్తూ వచ్చాం. తదుపరి పరిశుద్ధంగా జీవించడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాల గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం కదా. ఏంటి పరిశుద్ధంగా జీవిస్తే కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటి? గత వారం చదువుకున్నాం. నాకు ఒక్కటి చెప్పు. ముసిముసి నవ్వులు నవ్వుతావు. వినయ్ బ్రదర్ చెప్పండి ఒకటి. దేవుని మనం చూస్తాం, దేవుని ఉనికిని, అర్థమైందా? దేవుని యొక్క ప్రత్యక్షతని, దేవుని యొక్క గమనాన్ని. రెండోది, ఆయన దయకు మనం పాత్రులుగా ఉంటాం. ఇఫ్ యు లివ్ ఏ హోలీ లైఫ్, దెన్ యూ విల్ రిసీవ్ గ్రేస్ ఫ్రమ్ లార్డ్. దేవుని నుంచి నువ్వు కృపను దయను పొందగలుగుతావు. ఇది రెండోది. మూడోది ఏంటి? కీన్ అబ్జర్వర్. మనం పరిశుద్ధంగా జీవించి ఆయన ఎదుకు వస్తే ఖచ్చితంగా ఆయన మనమే ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. నాలుగోదిగా స్నేహితుడిగా ఉంటాడు. సామెతలు 22:11 మనం చూస్తూ వచ్చాం. ఆయన మనకు స్నేహితుడిగా ఉంటాడు. ఇంకా మనకు ఎలా ఉంటాడు? చదువుకున్నాం బైబిల్ చాలా. స్నేహితుడిగా ఉంటాడు, దాసుడనిగా ఏమాత్రం కూడా పిలువడు ఆయన. ఇంకా చివరిది చదువుకున్నాం, ఇది చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధత యొక్క అల్టిమేట్ రిజల్ట్ ఏంటంటే ఎటర్నల్ లైఫ్. రోమపత్రిక 6వ అధ్యాయం 22-23 వచనాల్లో పరిశుద్ధత యొక్క ఇక చివరి కూడా మనం ఉండగలిగి మన రాజ్యంలో ఆయనతో పాటుగా రాజ్యాన్ని వెళ్ళేటటువంటి అవకాశం మనకు ఉంటుంది. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఇఫ్ యూ లివ్ ఏ హోలీ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో మనం పరిశుద్ధంగా జీవిస్తే మనం ఇన్ని ప్రయోజనాలు మనం పొందుకోగలుగుతాం కదా. మరి పరిశుద్ధంగా జీవిస్తున్నామా? ఇది నా ప్రశ్న. పరిశుద్ధంగా జీవిస్తున్నామా అంటే ఎక్కడ ఇంకో కొన్ని ఉన్నాయంటాం కదా. ఇంకా కొంచెం కావాలి, ఇంకా కొంచెం ఎదగాలి, ఇంకా కొంచెం మార్పు రావాలి, ఇంకా ఒకటి ఉంది నా జీవితంలో, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన వచ్చేంత వరకు మనం పరిశుద్ధులమైతే కాలేము కదా. ఆయన వచ్చినప్పుడు మాత్రమే మనం ఎలా ఉంటాం? పరిశుద్ధులు అవుతాం తప్ప పరిశుద్ధతలో మనం దినదినం ఏం చేస్తామంటే ఎదుగుతూ ఉంటాం. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే పరిపూర్ణుడు, ఆయన ఒక్కడే లోపం లేనివాడు. అర్థమైందా? మనమంతా ఏదో ఒక రీతిగా ఈ లోకంలో ఉండగా దానికి ఉన్నటువంటి రుజువేంటి చెప్పండి? 35 సంవత్సరాలు పరిచర్య చేసినటువంటి పౌలు భక్తుడు రోమపత్రిక 7వ అధ్యాయానికి వచ్చేసరికి ఒక మాట అంటాడు. ఏమంటాడు చెప్పండి? నా శరీరమందు మంచిదేది నివసింపదని నేను ఎరుగుదునంటాడు. నేను మంచి చేయాలని చూస్తున్నాను కానీ అది నా వల్ల కలుగొట్లేదంటాడు. అయ్యో, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించనంటాడు. ఈ శరీరంలో ఉన్నంత కాలం కూడా పరిశుద్ధత కొరకు 99.999 దాకా వెళ్ళగలుగుతాం. కానీ పరిపూర్ణతనైతే మనం ఏం చేయలేము, పొందలేం. మీరు మీ యొక్క ఆత్మీయ జీవితాలని ఒకరోజు గమనించండి. ఎన్ని పర్యాయాలు మనం తప్పిపోతామో, ఎన్ని పర్యాయాలు మనం లోటుపాట్లు కలిగి ఉంటామో, మనం దుఃఖపెడతామో. అలా అని రోమపత్రిక 7వ అధ్యాయం 18వ వచనాన్ని ఆధారంగా చేసుకొని ఇక ఎవడిట్లా బ్రతకలేడు కాబట్టి నా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నంటావా? ఎవడిట్లా అవుద్ది కాబట్టి ఇక రోజు ఏదో ఒకటి తప్పులు చేసుకుంటూ పడిపోతూ ఇట్లా ఉందామా? కాదు కదా. ఆయన వచ్చేంత వరకు, ఆయన వచ్చేలోపు ఎలా ఉండాలంట రాస్తారు. రండి, 1 యోహాను. ఆయన వచ్చేలోపు ఎలా ఉండాలంటే రాస్తాడు. 3వ అధ్యాయము 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి? మనం ఆయన ఉండాలని చెప్తా ఉన్నాడు. లేకపోతే ఏమవుద్దంటే పౌలు లాంటి వాడే తప్పులు చేశాడు కాబట్టి పెద్ద సమస్య ఏం కాదులే, నేను కూడా తప్పులు చేస్తా అనేటటువంటి
ధైర్యం తెచ్చుకుంటారు. ఆ విధంగా వద్దు. ఆ విధంగా కాకుండా ఈ లోకంలో పవిత్రంగా జీవించాలనేదే దేవుని యొక్క కోరిక. మరి ఏంటి, వాట్ ఆర్ ద ప్రొవిజన్స్? హౌ కెన్ వి లివ్ ఏ హోలీ లైఫ్? మనం ఎలా, ఏంటి దేవుడు ఇచ్చినటువంటి ఏర్పాట్లు ఏంటి, దేవుడు ఇచ్చినటువంటి సదుపాయాలు ఏంటి, దేవుడు ఇచ్చినటువంటి ప్రొవిజన్స్ ఏంటి, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ, ఏవైతే ఉన్నాయో సౌకర్యాలు, ఏమైనా అనండి, సదుపాయాలు కానీ, సౌకర్యాలు కానీ, ప్రొవిజన్స్ కానీ, ఏమైనా అనండి, ఏర్పాట్లు కానీ ఏంటి మనకిచ్చినవి చెప్పండి, ఏమున్నాయి చెప్పండి, ఎలా ఉండగా ఏంటి మరి ప్రొవిజన్స్? ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఉదయకాలమే, మధ్యాహ్నం కాదు ఇవాళ, ఉదయకాలమే ఒక 5 సంగతులు నేను చూపిస్తాను. ఫస్ట్ది ఏంటంటే, ఇది బైబిల్లో నేను చెప్పాలంటే ఆత్మీయ తనిఖీ. అనేక తనిఖీలు మనం చేస్తాం కదా, అనేక తనిఖీలు. ఉదయం నేను స్కూల్కి పోయేటప్పుడు 6:30 7 గంటలకల్లా నేను బయలుదేరి వెళ్ళిపోవాలి. మాదంతగా ముఠా పనిలానే ఉంటుంది అనమాట. పెందలకాడ పోవాలి, పెందలకాడ కూలికి దిగాలి. అక్కడ పనికి పోయేటప్పుడు ప్రాముఖ్యమైన నాకు అది ఉందో లేదో చెక్ చేసుకుంటాను. ఒకటే తాళం ఉంది, ఒక తాళం పోగొట్టారు బల్లో, ఆ తాళం ఉందో లేదో చెక్ చేసుకుంటాను. వాటర్, అక్కడ వాటర్ తాగాను, మినరల్ వాటర్ తాగాను, ఇంట్లో పట్టుకుపోతాను. ఈ వాటరు మరి ఉన్న కూరలో ఏం తక్కువ వేస్తే అక్కడ ఖచ్చితంగా సాల్ట్ ఉండాలి, అన్నీ చెక్ చేసుకుంటా. తర్వాత పెన్ ఉందా, లేకపోతే ఇంకేదైనా నాకు కావాల్సినవన్నీ అక్కడ ఉన్నాయా, ఇవన్నీ. ఆ తర్వాత ప్రాముఖ్యమైన చెకింగ్ ఏంటంటే నా బైబిల్ 2 నోట్స్లు, నా బైబిల్ 2 నోట్స్లు బ్యాగ్లో ఉన్నాయా లేదని చెప్పేసి కిందికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ తనిఖీ చేసుకుంటూ ఉంటాను. ఇది నా జీవితానికి సంబంధించినటువంటి తనిఖీ. ఇక మీ జీవితానికి వచ్చిన తనిఖీ గమనిస్తే ఉదయమే ఏం చేస్తారు చెప్పండి, అన్నీ చూసుకుంటారు. ఎక్కడికి వచ్చి ఉప్మా రవ్వ ఉందా, ఇడ్లీ రవ్వ ఉందా, లేకపోతే ఇప్పుడు ఇంకేం చెక్ చేస్తున్నారు, గ్యాస్ ఎప్పుడు అయిపోద్దని భయం పట్టుకుంది, గ్యాస్ చెక్ చేసుకుంటూ ఉంటారు. 2 రోజులైంది పెట్టి చేసుకుంటూ ఉంటుంది. ఒక ఉద్యోగస్తుడైతే ఈ విధంగా చెక్ చేసుకుంటాడు. ఒక పిల్లవాడైతే ఉదయం పెన్సిల్ ఉందా, రబ్బర్ ఉందా, నోట్స్లో తలుస్తున్నారా, లేకపోతే నేను ఎవరికైనా ఒక దేవుని ప్రేమ గురించి సువార్త ఏదైనా ప్రకటించానా, దేవునికి ఇష్టంగా జీవించానా, దేవుని మహిమ కొరకు జీవించానా, దేవుని సంతోషపెట్టే పనులు ఏమైనా చేశానా, దేవుని మహిమ కొరకు శుభ్రపరుచుకుంటావు. తర్వాతనే అన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాతనే ఇంట్లోకి వెళ్తావు. ఎగ్జాక్ట్లీ ఆత్మీయ జీవితంలో కూడా ఉండాలండి. ఒక పెండ విషయంలోనే ఇంత జాగ్రత్త. లాంటి జీవితం, ఆత్మ పరిశీలన జీవితం నీలో వచ్చిన తెలుసుకున్నాము. నీకు ఆయాసకరమైన మార్గము జీవించాను. నా జీవితంలో ఉన్నటువంటి లోటుపాట్లు, నా ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి బలహీనతలు ఏం చేస్తా వచ్చాడంటే, యవనస్తుడిగా ఉన్నప్పుడే రక్షణ పొందాడు, ఆత్మీయంగా ఎదిగాడు. మాట అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నువ్వు కాపీ పెట్టేగా పాస్ అయింది, నువ్వు దొంగతనం ద్వారానేగా పాస్ అయింది, నువ్వు తప్పుడు మార్గాల్లోనేగా పాస్ అయింది, ఈ మార్గాల్లో పాస్ అయ్యి నువ్వు ఉన్నతమైనటువంటి ఏం కోరుతా ఉన్నావు, ఉన్నతమైనటువంటి ఘనతను నువ్వు కోరుతా ఉన్నావు అని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు తనతో మాట్లాడినప్పుడు వెంటనే దీన్ని ఏమంటారంటే స్పిరిచువల్ ఏమంటారు చెక్కింగ్. ఆయన ప్రార్థించే ముందు, రాత్రి నిద్రపోక ముందు ఆత్మీయ తనిఖీ చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తా వచ్చాడు, తనకు చూపిస్తాడండి. ఏం చేస్తాడు దేవుడు? నిజంగా నీలో నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే పాపమును గురించి ఏం చేస్తాడంటే నిన్ను ఒప్పిస్తాడు, నీతో మాట్లాడతాడు, ఖచ్చితంగా నీకు చూపిస్తాడు, నీ మనస్సాక్షిని వెలిగిస్తాడు. ఆ విధంగా చూపించినప్పుడు తాను వెంటనే ఏం చేశారంటే మొదటి రోజు సమ్మతించుకున్నాడంట. ఏం కాదు, అందరూ కాపీ కొట్టారు కదా, అందరూ తప్పులు చేస్తూనే ఉన్నారు కదా, నేను చేస్తే తప్ప అనుకున్నాడంట. తర్వాత మరలా ఉదయకాలం మరలా బైబిల్ తీసుకొని మరలా ప్రార్థన చేస్తూ ఉంటే మరలా పరిశుద్ధాత్మను సంధించాడంట. ఇక పరిశుద్ధాత్ముడు సంధించిన తర్వాత లోబడకపోతే ఎంతో ఆత్మీయ నష్టాన్ని అనుభవించాల్సి వస్తాయి. ఇది తెలుసుకున్నటువంటి వాచ్మెన్ని వెంటనే పరుగున ఎక్కడికి వెళ్ళాడంటే ఆ ప్రిన్సిపల్ గారి దగ్గర పోతా వచ్చాడు. అక్కడ మీటింగ్ జరుగుతూ ఉంది. ఆ మీటింగ్లోకి తన అనుమతి అడిగి లోపలికి వెళ్ళిపోతూ వచ్చాడు. వెళ్ళిపోయి ఏంట్రా బాబు అని చెప్పేసి అడిగినప్పుడు చెప్తా వచ్చాడనమాట, మీరందరూ నన్ను బాగా పాస్ అయ్యాడని, మంచి మార్కులు వచ్చాయని అప్రిషియేట్ చేస్తున్నారు, కానీ వాస్తవికంగా చూస్తే, నిజం చెప్పాల్సి వస్తే నేను ఏం చేస్తూ వచ్చాను, కాపీలు కొట్టి పాస్ అయ్యాను, నా ఉత్తీర్ణత చెల్లదు, నన్ను ఈ కాలేజీ నుంచి ఏం చేయండి, ఏమైనా చేయండి, చర్యలు తీసుకోండి. కాపీలు కొట్టామని తెలిస్తే కాలేజీ నుంచి ఏం చేస్తారంటే తీసివేస్తారు, ఎక్స్పెల్ చేస్తారు, ఏమైనా చేయండి అని చెప్పేసి యథార్థంగా ప్రవర్తించే వారికి దేవుడు ఏ మేలు చేయక మానడు. ఆత్మీయ జీవితంలో ఇది ఖచ్చితంగా అలవాటుగా ఉండాలి. ఆత్మీయ తనిఖీ నా జీవితంలో కూడా అది మంచి కరువు కాలం. బిఎడ్ అయిపోయింది, ఇంటి దగ్గర నుంచి మళ్ళీ చెప్పాను కదా 2 పచ్చడి బాటిళ్ళు 15 నకనకలాడే రోజులు అవి కదా. డబ్బులు చాలా మితంగా ఉన్నాయి. ఆ మాణికేశ్వర్ నగర్లో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ వెనకనే ఉంటుంది మాణికేశ్వర్ నగర్. అక్కడ ఒక రూమ్ తీసుకున్నాం, 2 ఫ్రెండ్స్ అనమాట.
వాడు సెక్యూరిటీ గార్డ్ చేస్తాడు, నేనేమో చదువుకునేదనమాట. ఇద్దరం ఫ్రెండ్స్ చెరొక 500 కట్టి తీసుకోవాలి. అయితే అలాంటి పరిస్థితుల్లో నేను అక్కడే ఉన్నటువంటి ఒక షాప్లో ఎప్పుడు అక్కడే సరుకులు తీసుకునేది. ఒకనాడు సరుకులు తీసుకున్నాను, కానీ మొత్తం లెక్కలు చూసుకుంటే 2 కేజీల బియ్యానికి ఏం రాయలేదు ఆయన, లెక్క రాయలేదు. మొదట నా హృదయం సంతోషించింది. సన్న బియ్యం అప్పుడు ఎంత? 15 రూపాయలు బియ్యం, 15 రూపాయలు. నా హృదయం సంతోషించి నాకు ఎంత మిగిలినాయి? ఇది తప్పు కదా, అన్యాయం కదా. నా దగ్గరకు వచ్చి నువ్వు ఎట్లా ప్రార్థన చేస్తావు? నువ్వు చేసిందేమో అన్యాయం, నీకు తెలిసి కూడా దాన్ని సరి చేసుకోకుండా నువ్వు నా ఎద్దకు వచ్చి ఎలా నన్ను బ్రతిమలాడతావు? డిఎస్సిలో ఉద్యోగం కావాలంటావు, మంచి మార్కులు కావాలంటావు, నా ప్రిపరేషన్ తోడుగా ఉండమంటావు. ఇదెలా సాధ్యం? దేవుడు సంధించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఏం చేయొద్దు? ఆలస్యం చేయొద్దు. ఒకరోజైతే అట్లున్నాను, కానీ మరుసటి రోజు పోయి ఏం చేస్తా వచ్చానంటే, దేవుడు ఒప్పించినప్పుడు వెళ్ళి అంకుల్ని కలిసి, అంకుల్ నిన్న లెక్క అంతా చూస్తే బియ్యానికి ఏం రాయలేదు, మీరు రాయలేదు అంకుల్ అని చెప్పేసి 30 రూపాయలు మీకే రావాలని చెప్పినప్పుడు ఆయన కూడా ఎంతో సంతోషించాడు. ఎప్పుడైనా నీకు ఎప్పుడు సరుకులు కావాలంటే డబ్బు లేకపోయినా పర్వాలేదు, తర్వాత ఆయన ఇద్దు ఎలక్షన్ చేసుకున్నప్పుడు ఆయన ఎలా కనిపించాడంట? రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు, నోటి మాట చేత నేను అనుమతించు. ప్రభా నన్ను చెక్ చేయి. నా దృష్టి అబద్ధాల, కోపమా, బూతులా, ద్వేషమా, కోపమా, క్షమించరాని మనస్సా, ఏదో ఒకటి నీ జీవితంలో రహస్య పాపం కొనసాగుతూనే ఉంది. ఈ మధ్యాహ్న కాల సమయమైన ప్రభుత్వం ఏం చేయి? సమాధానపడి దాన్ని విడిచిపెట్టు. ఈ టీవీ సీరియల్ ఇవన్నీ పోలేదని చెప్తాను. అన్నీ పోయినాయి అంటే అన్ని దేవుడు క్షమించాడు. ఇవన్నీ ఎందుకు మనకు? ఈ నగలు ఎందుకు? ఈ బంగారం ఎందుకు? ఈ టీవీలు ఎందుకు? ఈ సినిమాలు ఎందుకు? ఈ పాటలు ఎందుకు? ఈ ఆటలు ఎందుకు? ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ దేవుడు మన కొరకే కదా ఇచ్చిందంట కదా. రాస్తా వచ్చాడు, బుక్కవాని తైలంలో చచ్చిన ఈగలు పరుట వలన అది నిర్లక్ష్యమా, అది కోపమా, అది అశ్లీలత పోనవి గనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొనము, నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకొనము. ఏమన్నాడు చెప్పండి? వయసు రండి, సంఖ్యాకాండము అలా ఉండాలండి. మనం కూడా 23వ అధ్యాయము ఇస్తాడు. పాడుతూ ఉంటాడు ఇక్కడ మన దీవెన అన్న వాళ్ళు ఆయన ఇక్కడ దేవుని పాటలు పాడతాడు, ఇంటికి పోయిన తర్వాత సినిమా పాటలు పాడుతూ ఉంటాడు, వాటిని ఫేస్బుక్లో పెడతా ఉంటాడు. ఎట్లా పులిపీట ఎక్కడానికి సిగ్గు అనిపించట్లేదా? పులిపీట ఎక్కడానికి సిగ్గు అనిపించట్లేదా? జీవంగల దేవుని నమ్ముకొని జీవంగల దేవుని కలిగింది, దుఃఖం కలిగింది అంటే యేసు ప్రభు అంటే అంత ఆషామాషి దేవుడు అనుకుంటున్నాడేమో. మరి చాలా బాధ కలిగిందండి. సేమ్ అదే లైఫ్ ఉండేది 20 సంవత్సరాల క్రితం. సాధన చేశాను, ప్రభుని అడిగాను, ప్రభా వాటితో నాకు ఇక ఈ నోటితో ఏం పాటలు పాడకూడదు, సినిమా పాటలు ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ వచ్చాను. స్కూల్లో అవకాశం వస్తుంది, స్కూల్లో మంచి అవకాశం వస్తుంది, ఏమంటారు పాడేవాళ్ళు ఎవరుంటే రండి అంటారు. అందరూ అంటారు రవిరాజు పాడతారు. ఎందుకంటే ఈ పాటలు చూస్తారు కదా యూట్యూబ్లో. మన ఛానల్ చాలామంది తెలుసు. అక్కడ అడుగుతుంటారు కదా, మీరు ఏం చేస్తారు ఇంటికి పోయిన తర్వాత, నా సంగతి అంతా వాళ్ళకి తెలుసు. మన ఛానల్ ఇవన్నీ తెలుసు. కొంతమంది సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు మా టీచర్లు. వాళ్ళు చూస్తారు కదా, సార్ పాడతారు అంటారు. నేను పాడతా, కానీ దేవుని పాటే పాడతా. వాళ్ళు వద్దంటారు. సరే మంచిదని చెప్తా, నేను కూడా మంచిదని చెప్తా. దేవుని పాట అవకాశం ఇస్తే పాడతా, లేకపోతే లేదంతే. ఈ నోరు ఎవరికిచ్చాం? దేవునిది, ఇది దేవుని సొత్తు, ఇది దేవుడు విలువ పెట్టి కొనుక్కున్నాడు. ఇది అర్థమైందా? ఆయనతో ఏం ఆడకూడదు? నాటకాలు ఆడద్దు, చెలగాటం ఆడద్దు. దేవుని కృపకు మనం పాత్రలుగా ఉండాలంటే ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి. మనం పరిశుద్ధంగా జీవించడానికి మొదటి ఏర్పాటు ఏంటంటే, మొదటి ప్రొవిజన్ ఏంటి? ఇంట్రాస్పెక్షన్, స్వీయ పరిశీలన చాలా ముఖ్యం. రెండోది దేవుడు అన్యాయస్తుడు కాదు. రెండోది ఏమి ఇచ్చాడంటే, హీ గేవ్ అస్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం ఇచ్చాడు. 119వ కీర్తన 9వ వచనం, మనం పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించడానికి దేవుడు అన్యాయస్తుడు కాదండి. దేవుడు మనం జీవించడానికి రెండవ ప్రొవిజన్ ఏమి ఇచ్చాడంటే వర్డ్ ఆఫ్ గాడ్. 9వ వచనం తిరిగి 11వ వచనం, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు, నీ వాక్యముని బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకొనుట చేతనే కదా.
చూడు, వాక్యం ద్వారా యవనస్తులు ఏం చేయొచ్చు? పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించవచ్చు. ఇప్పుడు 11వ వచనం చదవండి. నీ ఎదుట నేను పాపం చేయకుండాట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. వాక్యం ఏం చేస్తుంది? పవిత్రమైన జీవితంలోనికి దారి తీస్తుంది నిన్ను. ఇట్ విల్ లీడ్ యూ టు హోలీ లైఫ్. పరిశుద్ధమైన జీవితం జీవించడానికి వాక్యము చాలా చాలా ఉపయోగపడుద్ది. దీన్ని ఎక్కడ ఉంచుకోవాలి? ఇంట్లో గోళ్ళకే కదా, మనం గోళ్ళకే పరిమితం చేస్తాం. తర్వాత ఇంకెక్కడికే? బైబిల్కే చదివేటప్పుడే దానికి అక్కడి వరకే పరిమితం. ప్రభా ఇది ఇక్కడికి రావద్దు, ఏం చేయాలి? ఇటు నుంచి వెళ్ళాలి, ఇటు నుంచి బయటికి వెళ్ళిపోవాలి, అంతేగాని ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళొద్దు. హృదయంలో ఉంచుకుంటే, దేవుని వాక్యాన్ని ఎక్కడ ఉంచుకోవాలి? హృదయంలో ఉంచుకో. ఎన్నో వర్తమానాలు ఈ మధ్యకాలంలో, నేను ఇది ఒక టాపికల్ మెసేజ్ కాబట్టి చూసి కొంత నాకు ప్రిపరేషన్ లేదు. ఇక వాళ్ళ అన్నయ్య రావాలి ఇక్కడికి, విజయ్ బ్రదర్ రావాలి ఈరోజు ఈ మెసేజ్ తీసుకోవటానికి. నిన్న చివరి క్షణంలో ఆయన ఆగిపోయేసరికి నేను మొత్తం ఆఫ్ చేశాను. నాకు ఈ వారం ఏం పని లేదులే, హాయిగా ఉందనుకున్నా. మళ్ళీ పొద్దుట్లేసి మళ్ళీ ఏం చేశారంటే టకటక అమ్మో రాత్రి నాకు కుదరలేదు, కానీ పొద్దుట్లేసి మళ్ళీ ఆల్రెడీ కొంత అవగాహన ఉంది, కొంత సమప్ చేసుకుని ఉంచాను. దాన్ని మరలా నేను ధ్యానించుకోవడం జరిగింది ఉదయమే లేచి తెల్లవారుజామునే. నా తలంపు ఏంటంటే, దీన్ని అంతటిని ఎక్కడ ఉంచుకున్నా? నేను హృదయంలో ఉంచుకున్నాను. కొలస్సీ 3:15, దేవునికి అసాధ్యమైనది కాదండి, దేవుడు నమ్మదగిన వాడండి, దేవుడు మంచి దేవుడు అండి. నీకు ఆశ ఉంటే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. నీ హృదయాన్ని వాక్యంతో నింపేస్తాడు దేవుడు. నీకు ఆశ ఉంటే, నువ్వు సాధన చేయగలిగితే, నువ్వు దేవుని మీద ఆధారపడగలిగితే, అనేక ప్రమాణాలు ఉన్నాయి. అది పాల వంటిది, పోషించగలుగుద్ది అంటాడు. అది సుత్తె వంటిది, నలగొట్టగలుగుద్ది అంటాడు. అది అగ్ని వంటిది, అది ఏం చేస్తే నేను మెరుగుపరుస్తుంది అంటాడు. అది ఇంకా ఖడ్గం వంటిది, నీ హృదయాంతరంగంలో ఉన్నటువంటి పాపాన్ని ఏం చేస్తే నీకు చూపించి దాని నుంచి బయటకు రానికి సహాయపడుతుంది అంటాడు. ఇంకేమంటాడు? ఎఫ్సీ పత్రికలో వాక్యం నీటితో పోల్చబడతా వచ్చింది. ఎఫ్సీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు వాక్యాన్ని దేంతో పోలుస్తూ వచ్చాడు? 5వ అధ్యాయము 25, 26, 27 వచనాలు. పురుషులారా, అంతే చదవండి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కలంకమైనను ముడతైనను ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. వాక్యం నిన్ను కడిగేస్తంతే, నిన్ను శుభ్రపరుస్తుంది అంతే. నువ్వు నీట్గా ఉండటానికి, పరిశుద్ధంగా ఉండటానికి, పవిత్రమైన జీవితం జీవించడానికి దోహదపడుతుంది అంతే. నువ్వు కనెక్టెడ్గా ఉండు దేవుని వాక్యంతో కదా. అనేక పర్యాయాలు మనం వాక్యంతో కనెక్టెడ్గా ఉండని కారణం చేతనే అపవిత్రమైన జీవితం నీలో కొనసాగుతూ ఉంది. వాక్యంతో నువ్వు కనెక్ట్ అయి ఉంటే, దేవునితో మంచి సంబంధం కలిగి ఉంటే, దేవుని ప్రజలతో మంచి సహవాసం కలిగి ఉంటే, దేవుని సంఘంలో నువ్వు అంటుకట్టబడి ఉంటే, నిశ్చయంగా నీ జీవితం పరిశుద్ధమైన మార్గంలో కొనసాగుతుంది కదా. ఒకసారి 1952, 53 ప్రాంతంలో ఆర్ఆర్ రాజమణి గారు అని ఒక ఆయన ఉండేది. ఆర్ఆర్ రాజమణి గారు భగత్ సింగ్ గారితో జత పనివాడు, సేవకులు, మంచి దైవజనులు. రాజమణి గారు యాక్చువల్గా చెన్నైలో జరిగిన సంఘటన. అయితే ఆ దినము హైకోర్టులో, మద్రాసు హైకోర్టులో పనిచేస్తున్నటువంటి దేవదాస్ మత్తయ్య గారు రెండవ వర్తమానం చెప్తా ఉన్నారు. రెండవ వర్తమానం చెబుతూ మత్తయి సువార్త 5వ అధ్యాయము 23, 24 వచనాలు. ఏంటవి? మత్తయి సువార్త 5వ అధ్యాయము 23, 24 వచనాలు. నీ మీద నీ సహోదరునికి విరోధమైనది కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము నర్పింపము. రెండవ వర్తమానం అయిపోతూ ఉంది. ఈ లేఖనాలు ఆయన చెప్తా వచ్చాడు. ఆయన ఒక వ్యక్తితో అసమాధానం కలిగి
సమాధాన పడాలి. ఎందుకు సమాధాన పడిన తర్వాతనే వచ్చి ప్రభు బల్లో పాలు పొందాలని? ఎందుకంటే ప్రభు పరిశుద్ధుడు. మన హృదయంలో ఒక ముళ్ళును పెట్టుకొని, మన హృదయంలో ఒక కలంకాన్ని పెట్టుకొని, మన హృదయంలో పాపాన్ని పెట్టుకొని ప్రభువుల్లో పాలు పొందితే ఏ మేలు పొందడనేటటువంటి సంగతి ఆయనకు తెలుసు. కాబట్టి వెంటనే సహోదరుడు దాదాపుగా 2 కిలోమీటర్ల దూరంలో వాళ్ళ ఇల్లుందంట. ఇంతకీ వాళ్ళ మధ్య వచ్చినటువంటి గ్యాప్ ఏంటంటే, నేను భోజనానికి వస్తానన్నాడు కానీ ఆ సమయానికి ఆయన పోలేదు. ఆయన నొచ్చుకున్నాడంట. కానీ ఈయన ఆయనతో కలిసి సమాధాన పడలేదు. వెంటనే ఏం చేస్తా వచ్చారంటే, దేవుని వాక్యము ఎంత పవిత్రపరుస్తుందనడానికి ఎగ్జాంపుల్ అనమాట. ఆ వాక్యం వింటుండగానే ప్రభువుల్లో పాలు పొందాలంటే నేను ఆ సహోదరునితో సమాధాన పడాలని చెప్పేసి ఎవరో రాజమణి గారు పరుగున 2 కిలోమీటర్ల దూరం వెళ్ళి చివరి ప్రార్థన చేస్తూ ఉంటే, వర్తమానం అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉంటే వెళ్ళి పరిగెత్తుతూ వెళ్ళాడంట. అది ఏ నెల? మే నెల. ఇప్పుడు పరిగెత్తమంటే ఎవరు పరిగెత్తే పరిస్థితి లేదు, నడిచే పరిస్థితి లేదు ఎండలో. ఆ మే నెలలో పరిగెత్తుకుంటూ పోయి అతనితో, సహోదరుడా, నేను ఎడలు తప్పిదం చేస్తూ వచ్చాను, ఇంటికి వస్తానన్నాను, భోజనం చేస్తానన్నాను, నా కొరకు నువ్వు ప్రిపేర్ చేసి సిద్ధపరిచి ఎంతో నష్టపోయి ఉంటావు, దయతో నన్ను క్షమించని చెప్పేసి తనతో సమాధానపడి ఇద్దరు కూడా ప్రార్థన చేసుకొని వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కడికి వచ్చాడు? అదే సమయంలో చివరికి వచ్చేసిందంట ప్రభు బల్ల ఇవ్వటం. వచ్చి ప్రభు సన్నిధిలో మోకరించి, ఇప్పుడు ఎవరితో నాకేం లేవంటే అసమాధానం అనేది లేదని చెప్పేసి ప్రభుతో సమాధానపడి ప్రభు బల్లో పాలు పొంది ఎంతో క్షేమాన్ని పొందుతూ వచ్చాడంట. ఉందా? ప్రభు బల్ల అంటే నాకు ఎందుకు ఇవ్వాలి నీకు? చెప్పు. నువ్వు సమయానికి వస్తున్నావా? చెప్పు. దేవుని ఆరాధించగలుగుతున్నావా? చెప్పు. దేవుడంటే భయం ఉందా నీకు? చెప్పు. దేవుని సన్నిధంటే నీకు లెక్క ఉందా? చెప్పు. మళ్ళీ నీకేం నాకు కావాలంటావు. ఒకనాడు నేను లెక్క అడుగుతాడు, గుర్తుపెట్టుకో. ఒకనాడు నేను ఏం చేస్తాడు దేవుడు? లెక్క అడుగుతాడు, గుర్తుపెట్టుకో. నువ్వు అనుకుంటున్నావు రక్షణ పొందావని, నువ్వు అనుకుంటున్నావు ప్రభు బిడ్డగా మార్పు చెందావని, నువ్వు అనుకుంటున్నావు పరలోకాన్ని పోతావని. నీ హృదయం సరిగా లేకపోతే, దేవునితో సరైనటువంటి సమాధానం, మనుషులతో సరైన సమాధానం లేకపోతే, నీ అంతరంగంలో ఇంకా దేవుని కొరకు కానీ ఆ తర్వాత ఇతరుల కొరకు అయినటువంటి సమాధానం లేకపోతే, నువ్వు అందులో పాలు పొందినా నువ్వు మేలైతే పొందవు. గుర్తుపెట్టుకో. నిజమైన సమాధానం కలిగి ఉండాలి. అందరితో సమాధానపడి ప్రభువుల్లో పాలు పొందితే నువ్వెంతో మేలు పొందుతావు. ఎంత వాక్యానికి ఎంత విలువిచ్చాడు. మనం ఇస్తున్నాం అలాంటి విలువ. ఈ వాక్యం ఏం చేయగలుగుతుందంటే తను ఏం చేస్తూ వచ్చింది? పరిశుద్ధతలోనికి నడిపిస్తూ వచ్చింది. మనల్ని కూడా నడిపిస్తుంది. ఇలాంటి బర్నింగ్ డిజైర్ హృదయంలో ఉంటే దేవుడు వాక్యం ద్వారా నిన్ను నన్ను ఏం చేస్తాడంటే ఉదక స్నానం చేత పరిశుద్ధపరిచి దేవుని సంఘంలో ఒక ప్రయోజనకరమైనటువంటి పాత్రగా నిన్ను నన్ను ఉంచుతాడు. ఇది రెండవది. మూడవదిగా ఏమిచ్చాడు నీవు నేను పరిశుద్ధంగా ఉండటానికంటే? థర్డ్ ప్రొవిజన్ ఈజ్ హోలీ స్పిరిట్. ఏమిచ్చాడు? రండి, 1 కొరింథీ 6:11 ఏమిచ్చాడు? పరిశుద్ధాత్మని ఇచ్చాడండి మనకు. మీలో కొందరు అట్టి వారే ఇంటిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. అంటే ఇక్కడ రాస్తా వచ్చాడు మన దేవుని ఆత్మయందును. మన దేవుని ఆత్మయందును అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తా వచ్చాడు చెప్పండి? పరిశుద్ధపరచబడిన అంటాడు. పరిశుద్ధాత్మ ద్వారా నీవు నేను ఈ లోకంలో పరిశుద్ధమైనటువంటి జీవితం. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. ఏజస్ అన్న మీలో ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంటే అబద్ధం ఆడమంటాడా? బూతులు మాటలు ఏం కాదంటాడా? ఓ సీరియల్ చూస్తే ఏమిద్దంటాడా? ఫోన్లో ఏదైనా పిచ్చి అని చూడరాదంటాడా? లేకపోతే వాళ్ళతో గొడవ పెట్టుకోరాదంటాడా? లేకపోతే మోసం చేయరాదంటాడా? అన్యాయం చేసి డబ్బు సంపాదించరాదు అంటాడా? చెప్పండి. లేకపోతే ఇంకేమన్నా అంటాడు? కోప్పడు, లేకపోతే అసూయపడు, ద్వేషపడు, లేకపోతే వాళ్ళని గద్దించు అంటాడా? ఏమంటాడు చెప్పండి? ఒకవేళ అలాంటివి చేస్తే ఏం చేస్తారు చెప్పండి? అలాంటివి చేస్తే ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు చెప్పండి? అవి తప్పని చెప్తాడు. అవి తప్పని చెప్తాడు. ఎంత సున్నితంగా ఉంటాడంటే, నేను చెప్తాను వినండి, ఎంత సున్నితంగా ఉంటాడంటే, ఒక వ్యక్తిని మనం హర్ట్ చేసి ఒక 2 నిమిషాలు కూడా కుదురుగా ఉండలేవండి. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే, ఒక వ్యక్తి నువ్వు గాయపరిచావు, ఒక మాట అన్నావు. నేను రాత్రి ఒక మాట మా అమ్మని అంటా వచ్చాను. నాకు కొద్దిసేపు కలవరంగా ఉంది. దేవునికి క్షమాపణ అడిగా మళ్ళీ తనతో నేను మాట్లాడుతూ వచ్చాను. కారణం ఏంటంటే, మొన్న కరెక్ట్గా బైబిల్ స్టడీలో మనం దేని గురించి చెప్తా వచ్చాం? ఈ సాతాన్ని ఎట్లా మోసం చేస్తాడో,
ఒకరినొకరు కోపపడ్డా, ఘర్షణ పడ్డా అత్త కోడల గురించి చెప్తా వచ్చాను. ఇక్కడ ఎప్పుడైతే అత్త కోడల గురించి చెప్తా వచ్చాను, పైకి పోగానే అత్త కోడలకు ఘర్షణ పెట్టుకున్నారు వాళ్ళు. నేను ఎక్కడో ఉన్నా, లోపల ఉన్నా, ఇద్దరు ఘర్షణ పడతా ఉన్నారు. ఇంతకు ఏంటి అది వ్యాలిడ్ థింగ్ అంటే కాదు. ఫ్రిడ్జ్ని ముట్టుకుంటే మరకలు పడ్డాయని అట్లా ముట్టుకోవద్దు, మరకలు పడతాయని ఇది ఏమైనా వ్యాలిడ్ థింగ్ అంటే కాదు. ఇద్దరిని గద్దించా. మామకేం తెలియదు, ఆమెను గద్దించిన సంగతి మామ తెలియదు. రాత్రి భోజనం చేసేటప్పుడు ఇంత చిన్న విషయానికి మీరు ఘర్షణ పడటం అవసరమా? నిన్నే నేనేం చేసిన బైబిల్ స్టడీలో అత్త కోడలు ఘర్షణ పడితే ఇద్దరు ఎక్కడ పోతారు, నరకానికి పోతారని చెప్పాను. మళ్ళీ మీరిద్దరు పోయి ఘర్షణ పడతారని చెప్పేసి ఆమెను గద్దించేది ఏమైనా గద్దించి నా తలంపు ఏంటంటే, ఇద్దరిని గద్దించినప్పుడు కూడా మనం సరిగ్గా లేకపోతే ఏమనిపిస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు మన కూడా సమాధానంగా పడుకునేవాడు. ఆత్మీయ జీవితంలో అదేం పరిశుద్ధాత్మ దేవుడు చేసే మెయిన్ రోల్ ఏంటంటే, రండి యోహాను సువార్త 16వ అధ్యాయము చాలా సున్నితంగా మన జీవితం నుండి పనిచేస్తుంది. అది పనిచేస్తాడు. 8వ వచనం చదవండి. ఆయన వచ్చి పాపమును గుర్చి, నీతిని గుర్చి, తీర్పును గుర్చి లోకమును ఒప్పుకొన చేయును. అర్థమైందా? పరిశుద్ధంగా జీవించే విషయంలో సహాయపడతాడు. ఎట్ ది సేమ్ టైం మనం ఎప్పుడైనా తప్పు చేసినా, పొరపాటు చేసినా, తప్పుడు మార్గంలో పోతున్నా, మరి నీలో ఉంటేనే నువ్వు అనుమతించకుండా ఎవరైనా చుట్టాలు వచ్చి ఒకరోజు చికెన్ పెట్టి, రెండో రోజు గుడ్లు పెట్టి, మూడో రోజు గొడ్డు కారం పెడితే చుట్టాలు ఉంటారా? అంతే కదా. యేసుప్రభువు నమ్ముకున్న తర్వాత అందరికంటే పెద్దలకాడ వచ్చేవాళ్ళం, దేవుని ఆరాధించేవాళ్ళం, సమర్పణ జీవితం కలిగిన వాళ్ళం, భక్తి కలిగిన వాళ్ళం, పరిశుద్ధత కలిగిన వాళ్ళం. కాలం గడిచే కొద్ది ఏమైపోయింది? దేవుని మందిరానికి రావడం మానేశాం. దేవుడంటే భయం లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాం, నామినల్గా జీవిస్తూ ఉన్నాం, నచ్చినప్పుడు వస్తున్నాం, నచ్చినప్పుడు పోతా ఉన్నాం, నచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నాం, నచ్చిన బ్రతుకుతూ ఉన్నాం. ఉంటాడా నీ జీవితంలో? ఉంటాడక్క? ఒక అతిథే ఉండడే 3 రోజుల్లో, ఒక అతిథే ఉండడు నీ ఇంట్లో. అర్థమైందా? ఈయనట్టుంటాడండి. ఈయన పరిశుద్ధుడు కదా. పరిశుద్ధాత్మలోనే ఏమని చెప్పండి, పరిశుద్ధుడు కదా. ఉండాలంటే నువ్వు తగినటువంటి జీవితాన్ని జీవించాలి. ఖచ్చితంగా ఏం చేస్తాడంటే నీలో పరివర్తన తీసుకొస్తాడు. రండి లూకాసు వార్త. ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన ఎవరు మార్చారు మీరు చెప్పండి. ఆయనలో ఈ పరివర్తన ఎలా వచ్చిందో చెప్పండి. ఆయనలో కనువిప్పు ఎలా కలిగిందో చెప్పండి. ఆయనలో రిపెంటెన్స్ ఎలా కలిగిందో చెప్పండి. ఆయనలో మారు మనసు ఎలా కలిగిందో మీరు చెప్పండి. 19వ అధ్యాయం 7-8 వచ్చిన ఎవరి గురించి? జక్కయ్య గురించి చదవండి. ఇప్పుడు అందరు అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. ఇది ప్రాముఖ్యమైన మాట. ఇప్పుడు చదవండి. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయంగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. యేసుప్రభు ఏమైనా బెదిరించాడా? ఆయన్ని చెప్పండి. మరి ఎలా వచ్చింది పరివర్తన? ఎలా వచ్చింది మార్పు? ఎలా వచ్చింది కనువిప్పు? చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? తన హృదయంలో వాక్యం ఎప్పుడైతే పోతుందో, రెండోది పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే పనిచేయటం మొదలుపెట్టి తను ఒప్పించాడు, తను కన్విన్స్ చేశాడు. నేను నీకు ఇస్తాను, ఏం కాదు, నా కొరకు నువ్వు నిలబడితే నేను నీకు ఇస్తాను, అన్యాయం వద్దని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని ఒప్పించాడు? జక్కయ్యను ఒప్పించాడు. జక్కయ్యలో మార్పు కలిగింది. 4 గింతలు ధర్మశాస్త్రం ప్రకారం ఎంత ఇవ్వాలి? 4 గింతలు ఇవ్వాలి. 4 గింతలు ఇస్తానని చెప్తా వచ్చాడు. ఆత్మీయ జీవితంలో నీవు నేను కూడా పరిశుద్ధాత్మతో నింపబడితే, మరి ఎలా నింపబడటం చెప్పండి అన్నా? మంచిదే మీరు చెప్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనం పరిశుద్ధంగా జీవించగలుగుతాం. మరి ఆయన ఉండాలి కదా నాలో. మరి ఎలా ఉంటాడండి? అక్క చెప్పు నాగమనకి. ఎట్లుంటాడు? మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా వస్తాడు? కుదురైన బాప్తిజం ద్వారా వస్తాడు. ఒకటేంటి? అపోస్తుల కార్యాలు 2:38 ఉంటుందన్నమాట. పాపక్షమాపణ, మారు మనస్సు, రక్షణ తీర్మానం, బాప్తిజం తీసుకో. ఎవరు వస్తారు నీలోనికి? పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఉంటుంది ఇంకొక సంగతి. ఎవరు వస్తారు? 11వ అధ్యాయంలో ఉంటుంది. నువ్వేం చేయాలి? మీరు అడిగితే నేను ఎవరిని ఇస్తానంటాడు? నేను చెప్పేవన్నీ చూడండి. మీకు ఒకవేళ ఎవరైనా నింపబడకపోతే ఈ వచనాలు మీకు చూపిస్తాను. ఒకటేం చెప్పాను? అపోస్తుల కార్యాలు 2:38 చదవండి. పేతురు, మీరు మారు మనసు పొంది
పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును కుదురైన బాప్తిజం పొందాలి. పిచ్చి పిచ్చి బాప్తిజాలు, పెళ్లి కొరకో, లేకపోతే ఇంకో దాని కొరకో, లేకపోతే చిన్నప్పుడు బాప్తిజమో, లేకపోతే ఇంకో దాని కొరకు బాప్తిజమో, లేకపోతే సంఘంలో వెలుపుకోవడానికి బాప్తిజమో కాదు. మంచి కుదురైనటువంటి అవగాహన తక్కువటువంటి బాప్తిజం పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి వస్తాడు. రెండోది రండి, లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఇఫ్ యు ఆస్క్ హిమ్ అంటాడు, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. ఇఫ్ యు ఆస్క్ హిమ్, ప్లీజ్ లార్డ్ ఫిల్ మీ విత్ యువర్ హోలీ స్పిరిట్. ఇఫ్ యు ప్రే లైక్ దట్, డెఫినెట్లీ యూ విల్ బి ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. నువ్వు అడగాలి, దేవుణ్ణి అడగాలి, ప్రభా నీ ఆత్మతో నింపు, నీ ఆత్మతో నింపు నన్ను అడిగితే దేవుడు ఇస్తాడు. లేకపోతే ఇంకొక ప్రొవిజన్ ఉంది, రండి. ఇంకో ప్రొవిజన్ ఏంటంటే టర్న్ టు యాక్ట్స్, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందితిరి. ఒక పరిశుద్ధుడైన సేవకుడు, దైవజనుడు మీదకు రావాలి, మీ ఆశను గమనించాలి. నిజమైన మారు మనసు రక్షణ పొందినటువంటి అనుభవానికి మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని అనాయింటింగ్ చేస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? మీ మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు ఆయన మీలోనికి వస్తాడు, మిమ్మల్ని నింపుతాడు. నింపుకోవటం మీ బాధ్యత. వస్తాడు, నింపుకోవటం ఎవరి బాధ్యత? మన బాధ్యత. చివరిది అల్టిమేట్ థింగ్ ఇదే. అపోస్తుల కార్యాలు 5:32. అపోస్తుల కార్యాలు 5:32 చదువు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. ఏం కావాలి చెప్పండి? అల్టిమేట్ థింగ్ అనమాట. యూ షుడ్ ఒబే ఆల్ ద కమాండ్మెంట్స్ ఇన్ యువర్ లైఫ్. దేవునికి నువ్వు సంపూర్ణంగా నువ్వు లోపరుచుకోవాలి, సరెండర్ అయిపోవాలి. అన్ని ఆస్పెక్ట్స్లో, అన్ని కోణాల్లో, నీ జీవితంలో ఉన్నటువంటి అన్ని చీకటి కోణాల్లో కూడా, అన్ని మరుగైన కోణాల్లో కూడా, అన్ని ఏరియాస్లో కూడా ఎవరిని రమ్మని చెప్పాలి? ఎవరికి లోపడాలి? కొంతమంది లోపడతాం. ఏ విషయాల్లో లోపడతాం? ఏ విషయంలో లోపడతాం? మందిరానికి వచ్చే విషయంలో లోపడతాం కదా. ఆ తర్వాత ఉద్యోగ విషయంలో లోపడతాం. కానీ దేవునికి డబ్బులు ఇచ్చే విషయంలో ఏం చేయం? లోపడం. ఇతరులు ప్రేమించే విషయంలో ఏం చేయం? లోపడం. ఇతరులకు సహాయం చేసే విషయంలో లోపడం. ఎవరైతే లోపడతారో అన్ని విషయాల్లో ఖచ్చితంగా వారిని దేవుడు పరిశుద్ధాత్మతో, ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు ఎట్లా నడిపిస్తాడు? పరిశుద్ధమైనటువంటి జీవితంలోనికి నడిపిస్తాడు. రండి, 4వదిగా ఫియర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క భయము. 2 కొరింథీ 7:1. సమయం అయిపోతుంది, చివరికి వచ్చాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయంతోనూ పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. చాలు చాలు చాలు. ఇప్పుడు ఎలా? 4వ ప్రయోజనం ఏంటి చెప్పండి? ఇఫ్ యూ హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్, దెన్ యూ విల్ లివ్ ఏ హోలీ లైఫ్. దేవుని భయం ఉంటే, దేవుని భయం ఉందని ఒక వ్యక్తికి ఎలా చెప్పొచ్చు? దేవునికి భయం, దేవుడు అంటే భయం ఉందని ఎలా చెప్పొచ్చు? కొంచెం చెప్పండి అండి ప్రామాణికాలు. దేవుని భయం ఉంది, ఆ ఉన్న వ్యక్తి ఖచ్చితంగా పరిశుద్ధమైన జీవితంలోనికి నడిపించబడతాడు. దేవుని భయం కలిగిన వాళ్ళే పరిశుద్ధంగా జీవించగలుగుతారు. కొన్ని ఉదాహరణలు చెప్పండి. దేవుని భయం ఉందంటానికి రుజువేంటి? అంటే వాక్యానికి విరుద్ధంగా పోకూడదు. ఇంకా వెరీ గుడ్, మంచి మంచి పాయింట్ చెప్పింది. 2వ అధ్యాయం 42వ వచనంలో ఉంటుంది, వారు అపోస్తుల బోధ ఎందును, రొట్టె విరిచినందును, ప్రార్థన ఎందును ఎడతెక్క ఉండిరి. అప్పుడు ప్రతివానికి ఏం కలిగింది? ఏం కలిగింది? భయం కలిగింది అంటాడు. ప్రతివానికి ఏం కలిగింది? నిజంగాను యథార్థంగా ప్రభు బల్లో పాలు పొందితే ఆయన జీవం నాలో ప్రవహిస్తుంది. ప్రతి సమయంలో క్వశ్చన్ వేస్తాం, వాట్ వుడ్ జీసస్ డూ? ఈ సమయంలో దేవుడు ఏం చేస్తాడు? ఒక సహాయం చేసే సందర్భం వచ్చింది, నువ్వు ప్రశ్న వేసుకుంటావు, ఈ సందర్భంలో దేవుడు ఎలా ప్రవర్తిస్తాడు? అర్థమైందా? ఒకరిని తిట్టే సందర్భం వచ్చింది, ఒకవేళ జీసస్ ఉంటే ఎట్లా ప్రవర్తిస్తాడు? ఒకరిని ద్వేషించే సందర్భం వచ్చింది,
యేసయ్య ఈ స్థానంలో అంటే ఎట్లా? ఆయన జీవం నాలో ఉంది కాబట్టి, ఆయన వల్ల నేను బ్రతకాలి కాబట్టి, నేను చెప్పేది అర్థమవుతుందా? దేవుని భయం ఉన్నప్పుడు ఎప్పుడైతే క్రమంగా ప్రభువుల్లో పాలు పొందుతారో వారికి భయం ఉంటుంది. భయం ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయి. వాక్యం ద్వారా కూడా భయం అండి. వాక్యం ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో, వామ్మో దేవుడు ఎంత శక్తిమంతుడో, ఎంత బలవంతుడో, ఎంత దయగలవాడైనప్పుడు కూడా ఆయన ఏం చేస్తాడో ఒక్కోసారి శిక్షకు గురి చేస్తాడు. ఎవరిలో ఈ భయం ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు ఏం చేస్తారు? పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తారు. ఒకటే ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. ఒకటే ఒక మాట. సామెతలు 8:13. వన్ షా ఫర్ ఆల్ బర్డ్స్ అనమాట. ఒకటే దెబ్బ అన్ని పిట్టలకు కూడా. ఏంటది? సామెతలు 8. నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామంటే ఇక్కడ రాస్తాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. ఇవంతా కూడా ఇప్పుడు ఏంటి? చెప్పినవన్నీ కూడా చెడుతనమే. ఏవైతే ఉన్నాయో నిర్లక్ష్యం కానీ, కోపం కానీ, ద్వేషం కానీ, వాక్యం చదువుకోకుండా ఉండటం కానీ, ఇతరులకు సహాయపడకుండా ఉండటం కానీ చెడుతనమే. ఈ చెడుతనాన్ని ఎవరైతే అసహించుకుంటారో కదా, 3 విషయాల్లో మనం అధిగమించలేకపోతున్నామండి. చాలా దారుణంగా ఉంటున్నాయి. రెండోది, మన కన్నులు. నేటి దినాల్లో ఏముంటున్నాయి? మన కన్నులు ఎలా ఉన్నాయంటే ప్రసంగిలో రాస్తాడు 2వ అధ్యాయం 10వ వచనంలో. రండి, జాగ్రత్తగా వీటిని మనం కాపాడుకోవాలి. 2:10. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు, మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది నిర్బంధింపలేదు. ఇటు ఆలోచనలు నిర్బంధించలేకపోతున్నావు, మన చూపుల్ని కూడా ఏం చేయలేకపోతున్నావు. నేటి దినాల్లో పిల్లలే అనుకుంటున్నారు సెల్ ఫోన్కి, పెద్దవాళ్ళు కూడా. నువ్వు కూడా బానిసవే, గుర్తుపెట్టుకో. ఎంత సమయం సెల్ ఫోన్తో గడుపుతా ఉన్నావు, ఎంత సమయం దేవునితో గడుపుతా ఉన్నావు, ఎంత సమయం దేవుని ప్రేయలతో గడుపుతా ఉన్నావు, ఎంత సమయం ప్రార్థనలో గడుపుతా ఉన్నావు, ఎంత సమయం ముస్లిం. ఏం కావాలి? ముచ్చట్లు. దినమంతా ముచ్చట్లే. ఒక ముగ్గురు కలుసుకుంటారు. ఏం ఉపయోగమా చెప్పు? దాని కొరకు ప్రార్థన చేయొచ్చుగా, నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థన చేయొచ్చుగా, నీ బిడ్డల రక్షణ కొరకు ప్రార్థన చేయొచ్చుగా, నీ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయొచ్చుగా, సేవకుల కొరకు. చేయరు. ఎవరు? నేను ఈ సందులో గమనిస్తూ ఉంటాను. దేవుడు ఒకనాడు వారిని ఏం చేస్తాడు? న్యాయపీఠం మీదట లెక్కడుగుతాడు. గుర్తుపెట్టుకో. ఏం లేదంటే ఇదేనండి, ప్రసంగి 8:11 ఒక మాట చదువుకొని ముగించుకుందాం ఈ తలంపుని. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవట చూచి మనుష్యులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు. దేవుడు దీర్ఘశాంతం చూపిస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నావు. ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ డే. ప్రతి కుక్క కూడా ఏమొస్తాక ఒక రోజు వస్తూ గుర్తుపెట్టుకో. అర్థమైందా? ఆయన నిన్ను కొట్టే దెబ్బ ఎట్లుంటుందంటే, నువ్వు తిరిగి లేవనటువంటి దెబ్బ కొడతాడు. నీ నిర్లక్ష్య జీవితాన్ని విడిచిపెట్టి చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. చివరిది రండి, బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. ద అల్టిమేట్ ప్రొవిజన్ ఈజ్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. ఏంటి చెప్పండి? చివరిది. ఒకటోది ఏంటి? పరిశుద్ధంగా జీవించడానికి స్వీయ పరిశీలన దోహదపడుతుంది. రెండోది, దేవుని వాక్యం మనకు దోహదపడుతుంది. మూడోది, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడతాడు. నాలుగోది, దైవికమైనటువంటి భయము మనకు దోహదపడుతుంది. చివరిది, ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. ఎవరికి చెప్పండి? రండి, 1 యోహాను 1:7. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము, ఇప్పుడు ఏమంటున్నాడు చెప్పండి? ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనం వెలుగులోనున్న నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. నీ పాపక్షమాపణకైనా ఆయన రక్తం పరిమితం? నీ ఆత్మీయ జీవితంలో కాదా? నువ్వు పడిపోయినప్పుడు కాదా? నువ్వు బలహీనుడమైన ఆయన జీవాన్ని పొందుకోవచ్చు, నీ పాపంపై విజయాన్ని పొందుకోవచ్చు, పరిశుద్ధమైన మార్గంలో జీవించవచ్చు. ఇదే అంటాడు. హెబ్రీ పత్రిక 9:14 చదువుకొని ముగించుకుందాం. ఇదే అంటాడు. హెబ్రీ 9:14.
క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. మనల్ని కడగటమే కాదు, మన మనస్సాక్షిని కూడా ఏం చేయగలుగుతుంది? ఆయన రక్తము శుద్ధి చేస్తుంది. కాబట్టి పరిశుద్ధంగా జీవించడమే దేవుని యొక్క చిత్తం. పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు 5 సదుపాయాలు, 5 సౌకర్యాలు మనకు కల్పించాడు. ఈ సౌకర్యాల్లో చక్కగా నిలిచి ఉండి వాటిని పట్టుకొని వాటిని ఆధారంగా చేసుకొని పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి ఏం చేద్దాం? ప్రయత్నించాలి. దేవుడి మాటలు జీవించింది అన్నా బల్లే ఉండే నేను ప్రార్థన చేస్తాను. త్వరగాను 1 నిమిషం పాటు వ్యక్తిగత జీవితాలను మనం పరీక్షించుకుందాం. ప్రభువా, నిజమే నేను ఇన్ని సదుపాయాలు కల్పించినా నేను ఇంకా నిన్ను దుఃఖపెట్టేవానిగా ఉంటున్నాను, బాధ పెట్టేవానిగా ఉంటున్నాను. ఎంతో నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉన్నాను, అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను, భయం లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను. ఒప్పుకో, ప్రభుతో సమాధానపడు. ప్రభు మంచి దేవుడు, నమ్మదగినవాడు, ఆధారపడదగినవాడు. ఆయన నిన్ను త్రోసివేయడు, తృణీకరించడు. ఏదైతే నీకు ప్రభుకు అడ్డంగా ఉందో ఆ రహస్య పాపం, ఆ చేదు, ఆ విషం, ఆ ఆయాసకరమైనటువంటి మార్గం, దాన్ని తొలగించుకో. దేవునితో పశ్చాత్తాపం నీలో ఉంది చెప్పు. నీ పాపం బట్టే కదా, నీ పాపాన్ని బట్టే కదా. 1 నిమిషం పాటు వాక్య వెలుగులో మన జీవితాలను పరీక్షించుకొని ప్రభు వల్ల పాల్పొందాం.